హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ వంకాయలు కోసుకున్నానండి. ఈసారి వంకాయలు అయితే మట్టుగా చాలా వచ్చాయండి. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, పరుపుల వంకాయలు, 3 రకాల వంకాయలు ఈరోజే కోసేసాను. ఎందుకంటే ముదిరిపోతాయి కాబట్టి. చాలా వంకాయలు వచ్చాయండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వంకాయలు కోయడం వల్ల వీడియో సరిగ్గా రాలేదు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇవైతే లాంగ్ వంకాయలు. ఈ లాంగ్ వంకాయలు అయితే వీక్లో 3 టైమ్స్ కోస్తూ ఉన్నాను, అయినా సరే వస్తూనే ఉన్నాయి. మేము ఉండేది ఇద్దరమే, ఇంకా అలా ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను పక్కనున్న వాళ్ళకి. వీటికైతే నేను కూరగాయల చెత్త, ఫ్రూట్స్ చెత్త వేస్తూ ఉంటాను. నెక్స్ట్ బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, బియ్యం కడిగిన వాటర్ కూడా వేస్తూ ఉంటాను. అందుకనే ఇంత హెల్తీగా ఉన్నాయి. మ్యాక్సిమం రైతులు పండించేవి అయితే 7 నెలలకే తీసేస్తారు ఈ మొక్కలు. ఎందుకంటే 7 నెలల తర్వాత కాపు సరిగ్గా ఉండదు. కానీ ఈ మొక్కలు వేసి సంవత్సరం అవుతుంది కరెక్ట్గాన. ఎందుకంటే లాస్ట్ జనవరిలో వేసాము, ఈ జనవరిలో ఇంకా కాస్తున్నాయండి. ఈ తెల్ల వంకాయలు అయితే మట్టుకు చాలా టేస్ట్గా ఉంటాయి. మ్యాక్సిమం తెల్ల వంకాయలు ఎక్కువ వచ్చాయి ఈసారి. మన చేత్తో అలా కోసుకొని వండుకుంటే చాలా బాగుంటాయండి. ఇవైతే పరుపుల వంకాయలు, చిన్న చెట్లు 2 ఉన్నాయి. ఆ రెండింటికి 2 కాయలు వచ్చాయి. ఈ లాంగ్ వంకాయలు అయితే మట్టుగా చాలా వచ్చాయి. ప్లేస్ లేకపోతే కుండీల్లో అయినా మనం పెంచుకోవచ్చండి. వీలైతే మొక్కలు పెంచుకోండి. నేనైతే నేలలో వేసాను. ఇక్కడ నేల చాలా బాగుంటుంది. కేరళ మట్టి బ్లాక్గా ఉంటుంది అనమాట. బ్లాక్గా ఉండడం వల్ల కూరగాయలు ఎక్కువ కాస్తాయి. చాలా బాగుంటుందండి ఇక్కడ మట్టి. వీడియో చూసాక నా వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ కనీసం ఒక కామెంట్ చేయట్లేదు, ఎలా ఉందో చెప్పట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొత్తానికైతే ఇగోండి ఇన్ని కాయలు అయ్యాయి. పరుపుల వంకాయలు అయితే 2, మిగతా లాంగ్వి వైట్వి